గుంటూరు ఫేమస్ అయినటువంటి కొత్తపేట శివాలయంలో ఎన్నో ఏళ్ళగా నిర్వహిస్తున్నటువంటి పూజా విధానంలో మార్పులు సంబంధించినటువంటి సూచనల అంశంలో కొంత వివాదం నడుస్తుంది. దానికి సంబంధించి ఈరోజు ఒక మీటింగ్ను కూడా ఏర్పాటు చేసుకున్నారు. అసలు ఏంటి, ఏం జరుగుతుందనేది కొత్తపేట శివాలయానికి సంబంధించినటువంటి అర్చకులతో పాటు విశ్వ హిందూ పరిషత్కి సంబంధించినటువంటి సభ్యులు కూడా ఉన్నారు. మాట్లాడదాం. ఏంటండి అసలు ఏం జరుగుతుంది? సాయంత్రం పూట అభిషేకాలు జరుగుతున్నాయండి, జరగటం అంటే. కాకపోతే అప్పుడు దండిబట్ల రాజుగారు ఉండేవారండి, వారి హయాంలో జరిగింది. ఇప్పుడు దండిబట్ల వేణుగోపాల్ గారు వచ్చారు. ఆయన వాళ్ళ పక్క వాళ్ళకి సహకరించాల, అందుకు వాళ్ళు చేయాల్సి వచ్చి బలవంతంగా చేశాను, వాళ్ళు ఒప్పుకున్నారు. ఇప్పుడు ఈయన సహకరించినప్పుడు వీళ్ళు చేస్తుంటే కాదు చేయాలని చెప్పి వాళ్ళు చేయాలని పట్టుబడతారండి, అంతమించి వేరేం లేదండి. అసలు అంటే సాయంత్రం పూట పూజా విధానం అనేది శాస్త్రోక్తం కాదంటున్నారు, అది ఎట్లా? అది చాలా నిజమండి. శృంగేరి స్వాముల వారు కూడా చెప్పారు, సాయంత్రం పూట ఒక్కసారి శివుడికి నైవేద్యం పెట్టిన తర్వాత మళ్ళీ అభిషేకం చేయకూడదు. అది ఎప్పుడంటే కార్తీక మాసం చేస్తారండి, దాన్ని నక్తాలు అంటారు. అప్పుడంటే తెల్లవారిని గుడి తీసి ఫస్ట్ అభిషేకం చేసేసి ఆ తర్వాత స్వామివారిని శుభ్రంగా దర్శనం ఇచ్చేసి సాయంత్రం దాకా పూజారి ఉపవాసం ఉండి స్వామివారి కూడా అప్పుడు నైవేద్యం పెట్టి ఆకాశ దీపం ఇచ్చిన తర్వాత స్వామి నైవేద్యం పెట్టి అప్పుడు క్లోజ్ చేస్తారండి. అది కార్తీక మాసం వరకు చేస్తారు అట్లా. అల్లే శివరాత్రి రోజు కూడా ఆరుద్ర నక్షత్రం ఉంటుందండి, ఆరుద్ర నక్షత్రం కూడా అలాగే చేస్తారు. వీటి రోజుల్లో చేయడానికి అసలు ఆగమ శాస్త్రం ప్రకారం విరుద్ధం. అది అంటే ఇప్పుడు ఏంటి ఈరోజు ఏం నిర్ణయం తీసుకున్నారు? ఈరోజు అందరూ ఏర్పాటు చేసుకున్నారు, ఏంటి ఏం జరిగింది ఈరోజు? ఏంటంటేనండి, జరిగింది అదురుగా జరిగింది, అన్నయ్య గారు ఉన్నప్పుడు జరిగిందండి. దాని తర్వాత ఏంటంటే మా హయాంలో ఒక 8 నెలల క్రితం మా హయాంలోకి వచ్చింది. 8 నెలల క్రితం వచ్చిన తర్వాత మేమేం చేసామంటే శాస్త్ర విరుద్ధం, సాయంత్రం పూట అభిషేకం అనేది పనికిరాదు. అందుకని మేమేం చెప్పామంటేనండి, సాయంత్రం పూట చేయటం ఆపేద్దామండి, చేస్తే అరిష్టం, అందరికీ అరిష్టం, వంశాలు కూడా ఉండవండి. శివుడు అంత పవర్ఫుల్ అండి. అందుకని మేమేం చెప్పామంటే సాయంత్రం పూట చేయమండి, ఆపేద్దామని చెప్పి ఆపేసేసామండి. దానికి చైర్మన్ గారు అందరూ కూడాను కాదు, సాయంత్రం పూట ఇంతకాలం జరిగింది కదా అంటే, కాదండి శాస్త్ర విరుద్ధం కాబట్టి మనం చేద్దాం, ఆపేసేద్దామండి అని చెప్పానండి. దానివల్ల చిన్న కాంట్రవర్సీ, ఇదేం పెద్దది ఇదేం కాదు, వాళ్ళు వీళ్ళు మాట్లాడుతున్నారు. కాకపోతే కొంచెం ఏదైనా జరిగేది దాంట్లో అంతిమ నిర్ణయం ప్రధాన అర్చకులదే ఉంటుంది ప్రధానంగా. అంటే మీరేం చెప్తున్నారు, ధర్మకర్తల మండలి ఏమన్నా దానికి ఎట్లా చెప్తుంది? మేమే చెప్పేది అయితే అండి, ఒకటి శాస్త్ర విరుద్ధంగా మేము వెళ్ళకూడదు కూడా. అంటే ధర్మశాస్త్రం కూడా చెప్పింది, శివపురాణం చెప్పింది, స్కాంద పురాణం, అన్ని పురాణాలు కూడా సాయంత్రం పూట అభిషేకం చేయకూడదు. ఎప్పుడంటే మధ్యాహ్నం పూట కనుక నైవేద్యం పెట్టేసి స్వామివారికి అలంకారం చేసిన తర్వాత అర్చనాదులు చేయవాలని చెప్పింది కానివ్వండి శాస్త్రము. సాయంత్రం పూట అభిషేకం చేయమని ఏ శాస్త్రము చెప్పలేదండి, అది జరిగింది అండి. మరి ఇప్పుడు ఎట్లా, ఏంటి రానున్న రోజుల్లో ఏంటి ఏమైనా నిర్ణయం తీసుకున్నారా ఏంటి? ఇంకా చేయటం అనేది ఆపేసేస్తామండి. ఇంకా చేయటం అనేది ఇంకా జరిగే పని కాదండి. ఎందుకంటే దానివల్ల వంశాలు ఉండవండి. ఎవరి వంశం ఎవరు పోగొట్టుకుంటారండి? ఎవరికైనా పిల్లలు ఉండాలి, పిల్లల వంశవృద్ధి జరగాలనే కదా ఎవరైనా కోరుకుండేది. దానికోసమని మేము కూడా ఆపేసేద్దామని చూస్తున్నాం సార్. మరి ధర్మకర్తలు ఏమంటున్నారు? ధర్మకర్తలు వాళ్ళకి ఏంటంటే యాక్చువల్గా శాస్త్రం తెలియదండి. ఎవరెవరో ఏదో చెప్తూ ఉంటారు, వాళ్ళ యొక్క స్వలాభం కోసం దాన్ని చెయ్యాలని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారండి. అయితే నేను చెప్తాను, మీరు అలా కాదండి, ఆలోచించండి, ధర్మశాస్త్రం ధర్మ పండితులను కనుక్కోండి, వేద పండితులను కనుక్కోండి. కొంతమంది బయట వ్యక్తులు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ బిజినెస్ కోసం కంపల్సరీగా పూజా విధానంలో మార్పులు తేవాలి అంటున్నారు, అది నిజమేనా ఏంటి? అది నిజమేనండి. వాళ్ళ యొక్క స్వార్థం కోసం, వాళ్ళ యొక్క సామాను వెళ్ళడం కోసం, వాళ్ళు అమ్మడం కోసం ఈ గుడిని భ్రష్టు పట్టిస్తున్నారండి, వాళ్ళ యొక్క స్వార్థం కోసం. వాళ్ళు పాపం చైర్మన్ గారు వాళ్ళు చాలా మంచివాళ్ళండి. కాకపోతే వాళ్ళకి శాస్త్రం తెలియక వాళ్ళ మాటలు వింటున్నారు, కానీ మమ్మల్ని సరిగ్గా సంప్రదించట్లేదు. మమ్మల్ని సంప్రదించి వేణుగారు ఏం చేద్దామంటే మనం దానికి తగ్గట్టుగా వాళ్ళకి చెప్తాం కదండి. ఎవరికైనా వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పి, వాళ్ళు ఇబ్బంది పడకూడదు, మేము ఇబ్బంది పడకూడదు, అలానే షాప్ వాళ్ళు ఇబ్బంది పడకూడదండి. అంటే పాపం వాళ్ళు అమ్ముకొని వాళ్ళు రూపాయలు సంపాదించుకోవాలి. మీ మీద బతకడం ఓకే, కానీ శాస్త్రాన్ని మార్చేటటువంటి పరిస్థితి వాళ్ళకు ఉండకూడదు కదా? ఉండకూడదు, కానీ వారి అక్కడ పరిస్థితి అలా అయిపోయిందండి. వాళ్ళు చెప్పినట్టుగా వీళ్ళు వింటున్నారు. అక్కడ ఏం జరుగుతుందనే దైవ నిర్ణయం మనకైతే తెలియదండి. మేమైతే మటుకు వద్దనే చెప్తున్నాము, చెయ్యం కూడానండి, చెయ్యకూడదు కూడా. ఎవరి వంశాన్ని ఎవరు పోగొట్టుకోరండి, అదండి. కొంతమంది హిందూ సంఘాలు ఏంటండి ఏమంటారు ఇదంతా కూడా ఎట్లా? ఇక్కడ మేము విశ్వ హిందూ పరిషత్ గుంటూరు జిల్లా నుంచి వచ్చాము. ఇక్కడ ఆగమానికి విరుద్ధంగా జరుగుతుందని మాకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి నిన్న మొత్తం పరిశీలించి సాయంత్రం పూట స్వామివారికి నివేదన చేసిన తర్వాత అభిషేకం అనేది జరగకూడదు.
మన భారతదేశంలో ఎక్కడా లేదు. కానీ ఇక్కడ జరుగుతున్నట్టుగా మాకు తెలిసింది. అది ఆగమ విరుద్ధంగా జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఆగమ విరుద్ధంగా అది జరిగే ప్రసక్తే లేదు. అలానే మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన దేవాదాయ శాఖ గానీ, అలానే మన మినిస్టర్ గారైనటువంటి ఆనం రామనారాయణ రెడ్డి గారు కూడా అర్చకులకి గుడి మొత్తం ఫైనల్‌గా అర్చన సంబంధించిన విషయాలు పూర్తిగా స్వేచ్ఛ అర్చకులకిచ్చారు. కొత్త జీవో తీసుకొచ్చారు మన కూటమి ప్రభుత్వం. హిందువులకు చేసిన పెద్ద మంచి పని. ఎటువంటి వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వడానికి లేదు. ఒక అర్చన పూజా విధానానికి అర్చకుడే ఫైనల్. ఎందుకంటే అతనికి ఆగమం తెలుసు. మిగతా వాళ్ళకి ఆగమం తెలీదు. మిగతా వాళ్ళని ఎవరిని ఇన్వాల్వ్ చేయొద్దని జీవో కూడా ఇచ్చారు. మేము కూడా అదే ఇప్పుడు వచ్చి అడుగుతున్నాం. మీరు జీవోని ఫాలో అవ్వండి. జీవోలో ఎలా ఉంటే అలా చేయండి. అలానే ఆగమానికి విరుద్ధంగా ఎవరిని ఇన్వాల్వ్ చేయొద్దు. అర్చకుడు చెప్పింది చేయండి. ఆగమాన్నే పాటించమని మేము గట్టిగా వాళ్ళకి చెప్పాం. అలానే మన చైర్మన్ గారు కూడా దానికి కూడా సానుకూలంగానే ప్రతిస్పందించారు. అలానే ఈవో గారు కూడా అలానే చేద్దామని చెప్తున్నారు. అలానే అర్చకులు కూడా అదే చెప్తున్నాం. మీరు ఆగమానికి మీరు కూడా విరుద్ధంగా చేయొద్దని. ఏదైనా సరే ఆగమానికి కట్టుబడే ఆ ఆలయం యొక్క ఆగమాన్ని కట్టుబడే మనం అర్చన అనేది జరగాలి. అప్పుడే ముందు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు సుభిక్షంగా ఉంటారు. ఆగమానికి విరుద్ధంగా జరిగితే ప్రజలు సుభిక్షంగా ఉండలేరు. అలానే అర్చకుడికి కూడా చాలా ఇబ్బందులు కలుగుతాయి. అవన్నీ కన్సిడర్ చేయండి. అలానే దీన్ని ఖచ్చితంగా సాయంత్రం పూట జరిగేదాన్ని ఖచ్చితంగా ఆపమని చెప్పాం. ఆపుతామని కూడా అంటున్నారు. ఆపుతారు కూడా. ఆపకపోతే కనుక మట్టుకు మేము వదిలిపెట్టే ప్రశ్నే లేదు. ఆల్రెడీ జీవోలు ఉన్నాయి. ప్రభుత్వం చెప్తుంది. అన్ని ఆగమాలు కూడా చెప్తున్నా కూడా వినాల్సిందే. కాబట్టి ఇది ఆగమం ప్రకారమే జరగాలి. అంటే కొంతమంది ప్రజాప్రతినిధులు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఏదో కొంతమంది నిర్ణయం తర్వాత చెప్తామన్నారు అంటున్నారు. దాన్ని ఎట్లా చూడొచ్చు? లేదు, మన దేవాలయాలనేది వేరే వాళ్ళకి ఇది స్థానం లేదు. మేము ఫస్ట్ నుంచి చెప్తుంది వాళ్ళు దేవాలయాలు. ఏమన్నా మాట్లాడటం జరిగిందా వీళ్ళతో ఏమన్నా ఎవరన్నా? నాతోటైతే నాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. కానీ అలా వచ్చినా మేము ఇన్వాల్వ్ చేయనీయము. ఇది హిందువులది, హిందువుల సొత్తు ఇది దేవాలయాలు అనేది. మా నిర్ణయాలు ఉంటాయి, అర్చకుల నిర్ణయాలు ఉంటాయి, ఆగమ పండితుల నిర్ణయాలు ఉంటాయి. ఏమి తెలియని వాళ్ళ నిర్ణయాలు ఇక్కడ ఎలా ఉంటాయి? అది కరెక్ట్ కాదు. ఎవరు ఇన్వాల్వ్ అయినా సరే హిందూ సమాజం ఊరుకోదు. హిందూ సమాజం ఖచ్చితంగా నిలబడుతుంది. అలానే ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా అలానే జీవోనే ఇచ్చింది. డైరెక్ట్గా ఎండోమెంట్ మినిస్టర్ గారే చెప్పారు, ఆ ఆగమాన్నే ఫాలో అవ్వండి, అర్చకుడిని చెప్పిందే ఆలయ పూజా విధానాలు అలానే చేయండి అని ఎండోమెంట్ మినిస్టర్ గారు చెప్పారు. కాబట్టి ఇలా ఎవరన్నా ఇన్వాల్వ్ అయినా సరే ఇక ఉండకూడదు. అంటే బిజినెస్ కోసం ప్రధాన అర్చకులపైన ఒత్తిడి తేటాన్ని విశ్వ హిందూ పరిషత్ ఎట్లా చూస్తుంది? ఖచ్చితంగా ఖండిస్తాం. ఆలయాలనేది వ్యాపార కేంద్రాలు కాదు, రాజకీయ కేంద్రాలు కాదు. హైందవ శంఖారం నిర్వహించింది అందుకే. 2025 జనవరిలో నిర్వహించిన హైందవ శంఖారం యొక్క ఉద్దేశం అదే. ఆలయాలు స్ఫూర్తిగా స్వయం ప్రతిపత్తిలోకి రావాలి, హిందువులు నడిపించుకునే విధంగా ఉండాలి, ఆగమానికి సంబంధించినవే జరగాలి. కాబట్టి ఖచ్చితంగా అదే జరగాలి. ఎవరు ఇన్వాల్వ్మెంట్ అనేది మేమైతే ఒప్పుకోము. ఖచ్చితంగా దీన్ని ఖండిస్తాం. ఎవరైనా వచ్చినా సరే రాజకీయాలకు సంబంధం లేదు ఇది. మీరు ఏంటి సార్ మొత్తం ఎట్లా చూడొచ్చు? అంటే ఒక శైవ క్షేత్రం గుంటూరులో చాలా ఏళ్ళుగా అంటే అతి పురాతనమైనటువంటి దేవాలయం, దీంట్లో ఈ వివాదం రావటం ఎట్లా చూసుకుంటారు? గుంటూరు జిల్లా ఆదిశైవ బ్రాహ్మణ సంఘ అధ్యక్షుడిగా నా పేరు శ్రీనివాస్ శర్మ. ఇది ఎంతో పురాతనమైన దేవాలయం. మరి ఈ దేవాలయంలో సాయంకాలం పూట అభిషేక కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పేసి అర్చకుల వారు ఇచ్చినటువంటి మెసేజ్ మీద విశ్వ హిందూ పరిషత్ వారు మరి మేము అందరం కలిసి ఇక్కడికి వచ్చి పురోహితులు, ఇక్కడ ఉన్న పురోహితులు అందరూ కూడా వచ్చారు. వారందరూ కూడా ముక్త ఖండతం చెప్తున్నారు. ఏం చెప్తున్నారంటే దేవాలయానికి విశేషంగా ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయో అవన్నీ కూడా ప్రధాన అర్చకుల వారు, ఉపార్చకుల వారి యొక్క ఆధ్వర్యంలో విశేషంగా కార్యక్రమాలు జరిపించండి. కానీ దేవాలయానికి సంబంధించినటువంటి విరుద్ధమైన కార్యక్రమాలు అంటే సాయంకాలం పూట ప్రదోష సమయంలో స్వామివారిని అర్చించమని శాస్త్రంలో చెప్పారు. ఎలా అర్చించమని? పుష్పాలతో అర్చించవచ్చు, నామాలతో అర్చించవచ్చు, కీర్తనతో అర్చించవచ్చు. కానీ అభిషేకం చేయమని మాత్రం శాస్త్రంలో లేదు. ఇది శాస్త్రానికి విరుద్ధంగా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం. ఇది వద్దని చెప్పేసి విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు మేము అందరం కూడా కలిసి ఇక్కడికి వచ్చి మరి ట్రస్ట్ బోర్డు చైర్మన్ గారితో, ఈవో గారితో మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించారు. ఇది ముందుకు వెళ్ళడానికి వీల్లేదని చెప్పేసి ముందు కరాఖండిగా చెప్పేసాము. దీంట్లో ఎవరి ఇన్వాల్వ్మెంట్ కూడా ఉండదు. కూటమి ప్రభుత్వం 2024లో జీవో పాస్ చేసింది చంద్రబాబు నాయుడు గారు. ఏం పాస్ చేశారా అంటే దేవాలయంలో జరిగే ఏ కార్యక్రమైనా సరే అర్చకుల యొక్క కనుసైగల్లో మాత్రమే జరగాలి, వారి ఆగమ శాస్త్ర ప్రకారమే జరగాలని చెప్పేసి కూటమి ప్రభుత్వం ఆనాడే జీవో పాస్ చేసింది. కనుక ఆ కూటమి ప్రభుత్వం ఇచ్చిన జీవోని ముందుకు తీసుకువెళ్ళి అర్చకులకు సహకరించి ఇక్కడ ట్రస్ట్ బోర్డు వాళ్ళు కానీ, ప్రజలు కానీ,
భక్తులు కానీ ఎవరైనా సరే అర్చకులు చెప్పిన దానిలో నడుచుకుంటూ వెళ్తే మనము మన కుటుంబాలు అందరం కూడా బాగుంటాయి. సర్వే జనా సుఖినో భవంతు దిగించాడు ఒక్కడే. ఎన్నో రోజులుగా లేనిది ఇప్పుడే ఎందుకు ఈ వివాదం వచ్చింది? వివాదం ఎందుకు వచ్చిందయ్యా అంటే అంతకుముందు అర్చకులు వారు అన్నయ్య గారు ఉండేవారట. వారి ఆధ్వర్యంలో కార్యక్రమాలు జరుగుతూ ఉండేవి. మరి ఆయన ఆ టైంలో దేనికి ఆశించి చేశాడో ఆయనకు తెలియాలి. ఇప్పుడు ఆయన లేడు. తర్వాత వీరు పదవిలోకి వచ్చి ఒక 10 నెలలు అయింది. వీరేం చెప్తున్నారంటే మనం అన్నీ తెలిసి తప్పు చేయకూడదు కాబట్టి అందరూ బాగుండాలి అనే సదుద్దేశంతో మాత్రమే మేము ఈ కార్యక్రమాన్ని పక్కా జరుపుతున్నాము. అభిషేకం చేస్తే 10 రూపాయలు, 20 రూపాయలు, 50 రూపాయలు, 100 రూపాయలు దక్షిణ పంతులు గారికి ఇస్తారుగా. ఆ దక్షిణ కూడా మేము వద్దు అని చేయకూడదని చెప్తున్నాము. అంటే మనము మన వంశం అంతా బాగుండాలని కోరుకుంటున్నాం కాబట్టి ఆ డబ్బులు కూడా మేము వద్దని చెప్తున్నాము. కాబట్టి దానికి పర్యవేక్షణంగా సాయంకాలం పూట సహస్రనామార్చనో, హారతియో, ఇంకో కార్యక్రమం చేసి అందరినీ కూడా మేము సంతోషపెడతాము. ఈ విధంగా చేస్తాము. కానీ అభిషేకం మాత్రం వద్దని చెప్పేసి ఇక్కడ ఉన్న పురోహితులు కానీ లేకపోతే ప్రధానార్చకుల వారు కానీ ఉపార్చకుల వారు కానీ ముక్త ఖండంతో చెప్తున్నారండి. కనుక అర్చకుల యొక్క కొనసాగినటువంటి కార్యక్రమాన్ని భంగం కలిగించకుండా, ఏ రాజకీయ నాయకుల ప్రవేశం లేకుండా, ఏ కమిటీ వారి ప్రవేశం లేకుండా దేవాదాయ ధర్మాదాయ శాఖలో జరిగేటువంటి కార్యక్రమాన్ని అట్లాగే చూసి యావత్ హిందూ సమాజం కూడా గర్వపడేలాగా ఈ ట్రస్ట్ బోర్డు వాళ్ళు నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటాము. ఏంటి అసలు ఏం నిర్ణయం తీసుకున్నారు? దానికి ఏమైనా కంక్లూజన్ వచ్చిందా లేకపోతే ఎట్లాంటి పరిస్థితి? కన్క్లూజన్ ఏం లేదండి. మేము 23వ తారీఖు 24వ తారీఖులో మీటింగ్ పెడతా ఉన్నారు. ఈలోపు అభిషేకాలు చేయడానికి వీళ్ళని చెప్పేశాము. అభిషేకం చేస్తే మాత్రం ఒప్పుకునేదని చెప్పేశాము. వాళ్ళు కూడా మొత్తం మాట్లాడుకొని వాళ్ళకున్న పెద్దవాళ్ళతో మాట్లాడుకొని మళ్ళీ 23, 24 తారీఖు మీటింగ్ చెప్తా ఉన్నారు. అప్పుడు మళ్ళీ మేము వస్తాము. విశ్వహిందూ పరిషత్ వాళ్ళు కానీ, మేము కానీ, సంఘం వాళ్ళు కానీ, పురోహితులు కానీ అందరూ వస్తాం. ఇదేంటంటే ఒక సంఘానికో ఒక దేనికో జరిగేది కాదు. యావత్ హిందూ సమాజానికి, బ్రాహ్మణులకి మొత్తానికి అందరూ కూడా కలిసి చేసేటువంటి గట్టి కార్యక్రమం కాబట్టి దీనికి మేమందరం కూడా మద్దతు పలుకుతాము. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ముందుకు తీసుకువెళ్తాం. ప్రధానంగా అందరూ చెప్తున్నారు. ఏంటండి ఫైనల్గా మీరేం చెప్పబోతున్నారు? ఇంకా చేయదలుచుకోలేదండి. శాస్త్ర ప్రకారం మనం అందరం వెళ్దాం. మనం ఉన్నదే మన హిందూ. ప్రజాప్రతినిధులు మిమ్మల్ని ఏమన్నా అడిగారా? ఇట్లా సంప్రదించడం జరిగిందా? ఎవరన్నా మాట్లాడారు మీతో? మాతో ఎవరు మాట్లాడలేదండి. ప్రజాప్రతినిధులు మాట్లాడలేదు కానివ్వండి. ఈ ట్రస్ట్ బోర్డు వాళ్ళే వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి తీసుకెళ్తున్నారు. కానీ ధర్మం ప్రకారం మనం వెళ్దాం. ధర్మశాస్త్రం ఉంది. మన హిందూ ధర్మం. ఒత్తిడి జరిగిందా కంపల్సరీగా నిర్వహించాలనే విధంగా ఏదన్నా? నా మీద అంటే చైర్మన్ ఒక్కడే మేము బాగా కంపల్ చేస్తున్నాడు కానివ్వండి. అది ఒక టెంపుల్ది కాదు కదా నిర్ణయం. ఇక్కడ జరిగేటటువంటి విరుద్ధం అనేది యావత్తు హిందూ సమాజానికి సంబంధించినటువంటి అంశాలు కదా. మరి ఎట్లా ఒత్తిడి వాళ్ళు మీ మీద ఎట్లా? నేను చైర్మన్, నేను చెప్పినట్టు వినాలంటున్నాను. ఇంకోటి, నా మీద ఎంత బ్యాడ్ ప్రాపగాండా వాట్సాప్లో పెడుతున్నాడంటే అంత బ్యాడ్గా పెట్టేస్తున్నాడండి. అది అంతవరకు ధర్మం అనేది ఆయన తెలుసుకోవాలి. అంటే ఏమని పెడుతున్నారండి? వచ్చినట్టు పెడుతున్నాడు. అవాకులు చెవాకులు ఏం పెడుతున్నాడో కూడా కానీ ఇంకా నా మనసు బాధపడుతుందని చూడటం లేదు. గుడి ప్రతిష్టను మ్యాక్సిమం ఎంతవరకు రోడ్డును పడేయాలో అంతవరకు రోడ్డును పడేస్తున్నారండి. చైర్మన్ మెయిన్. ఆయన చెప్పిన ఆయన అర్థం చేసుకోడు. సార్ నాకెందుకు ఎప్పుడు ఆయన ఛార్జ్ తీసుకున్నారు చైర్మన్? పోయిన దసరా రోజు తీసుకున్న చైర్మన్ బాగానే ఉండేవాళ్ళ. అసలు వాళ్ళెవరు దీని గురించి అసలు దీని ఇన్వాల్వ్మెంటే లేదండి. ఒక షాప్ అతను వాడి యొక్క స్వార్థం కోసం వీళ్ళందరినీ ఆకట్టుకుని వాళ్ళు చెప్పినట్టు వీళ్ళు వింటున్నారు. వీళ్ళకి గుడి అనేది భక్తులకో లేకపోతే ప్రధాన అర్చకులకో సంబంధించింది. ప్రతిరోజు మీరు పూజలు చేయాలి, అదే భక్తులు వచ్చే వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వాలి. ట్రస్ట్ బోర్డు ఒక నిర్ణయం తీసుకుంటుంది. అంటే పూజా విధానాన్ని నిర్ణయం కాదు, పూజలు ఎట్లా చేయాలి, ఏమేం చేయాలి అనేదే కదా. మరి ఏంటి ఒకళ్ళు ఒత్తిడి అంటే షాప్ అతను మీద మీరేం కంప్లైంట్ చేయలేదు ఎవరికి? మేము ఇవ్వలేదండి. ఎందుకు కానీ దైవ నిర్ణయం వదిలేస్తున్నాం. కానీ అది టూ మచ్గా అయిపోతున్నాడు అండి. ఇష్టం వచ్చినట్టుగా మెసేజ్లు పెడుతున్నాడు. సరే దైవ నిర్ణయం ఉంటుందిలే, స్వామివారి ఎట్లా చూస్తే ఆయనే చేస్తాడులే అని ఊరుకుంటున్నాం కానివ్వండి. మేమైతే ఒక రకంగా చూస్తే పూజారులని కించపరచడమే కదా. బాగా కించపరిచేస్తున్నారండి. ఇండైరెక్ట్గా కూడా కించపరుస్తున్నారు. మేము కామ్గా ఊరుకుంటున్నాం. మనకి ఎందుకులే కానీ మనం దేవుడి దగ్గర ఉండేవాళ్ళం. దేవుడు చెప్పినట్టుగా స్వామివారి నిర్ణయం ఏంటని అలాగే ఉంటున్నా కానివ్వండి. నేనేం మాట్లాడలేదండి. వాళ్ళ మెసేజ్లు చాలా పెట్టారు, నేనైతే పట్టించుకోవట్లేదు. నాకు అనవసరం. కానీ ఆ దేవుడు వాళ్ళకి శిక్ష వేసేది దేవుడు, నేను కాదు, మీరు కాదు. ఆయనే చూస్తాడని ఊరుకుంటున్నాను సార్. జరిగేది. మీరు ఏం చెప్తారు సార్ సాటి పురోహితులుగా మీరేం చెప్తారు ఈ అంశాన్ని ఇట్లా చూడటం? ఒక పూజారి గురించి ఈ విధంగా వాట్సాప్లో ప్రచారం చేయడం ఎట్లా చూడదు సార్? ఏదైనా కానీ ఏదైనా సమస్య ఉంటే ఆ వ్యక్తితో మాట్లాడుకోవాలి.
అంతేగాని ఇలా వాట్సాప్ల్లో కానీ వేరే విషయంలో కానీ ఇంకో విషయంలో కానీ ఏదైనా సరే వాట్సాప్ గ్రూపుల్లో కావచ్చు సోషల్ మీడియాలో కావచ్చు ఎప్పుడూ కూడా ఇట్లాంటి ప్రచారం చేయకూడదు. ఈ ప్రచారం చేస్తే ఏమవుతుందా అంటే అచ్చుకుడికి ఏమన్నా జరుగుతుందా లేదా ఇంకొకళ్ళు జరుగుతుందా అనేది విషయం కాదు. కేవలం మన యొక్క హిందూ సంఘాన్ని కానీ హిందూ మతాన్ని కానీ గుడి దేవాదాయ ధర్మాదాయ శాఖను కానీ ఉమామహేశ్వర స్వామి దేవస్థానాన్ని కానీ కించపరిచినట్టు, ఒక అర్చకుడిని కించపరిచినట్టు కాదు. ఏదైనా అర్చకుడితో సమస్య ఉండనివ్వండి, వేరే సమస్య ఉండనివ్వండి, కూర్చొని పరిష్కరించుకోవడం అనేది ఉత్తమమైన పని. అంతేగాని ఈ విధంగా దేవస్థానం గురించి కానీ అర్చకుడి గురించి కానీ వేరే వేరే విషయాలు చేయకూడదు. అర్చక సంఘాలకు దృష్టికి తీసుకెళ్ళడం ఏమైనా జరిగింది అంటే గతంలో కొన్ని వివాదాల్లో కూడా అర్చక సంఘం వాళ్ళు వచ్చారు, మాట్లాడి దేవస్థానానికి మధ్య సంప్రదింపులు చేసి వాళ్ళు ఒక ఇది ఇచ్చారు. ఈ అంశంలో ఏమన్నా సంప్రదించారా? ప్రస్తుతానికి పురోహిత సంఘాన్ని మాత్రం సంప్రదించారండి. పురోహిత సంఘం వారు కూడా ఇచ్చారు. వారికి సంబంధించినటువంటి ఆధారాలన్నీ కూడా ఇందులో ఉన్నాయి. దేవస్థానానికి సంబంధించి కానీ అర్చకుడికి సంబంధించి కానీ లేదు లోపల జరిగేటువంటి అభిషేకం గురించి కానీ శ్లోకంతో సహా కూడా పురోహిత సంఘం అన్ని గుళ్ళల వాళ్ళు కూడా దీని మీద సంతకాలు పెట్టారండి. శాస్త్ర విరుద్ధము చదువు అదే స్కాంద పురాణంలోని శ్రీశైల ఖండంలో ఈ శ్లోకం ఉంటుంది. కైలాసాశ్చ సముత్పత్య ప్రదోషే పరమేశ్వర శ్రీశైల శిఖరే రమ్యే నృత్యం కురుతే ముదా తస్మాత్ ప్రదోష సమయే శ్రీశైలే మల్లికార్జునం యః ప్రత్యత్స నరో యాతి శివ సాయుధ్యముత్తమం. ప్రదోషకాలంలో అభిషేకాలు చేయడం అనేది పనికిరాదు. అలా చేయాలి అంటే మహాశివరాత్రి లేక మాసశివరాత్రి ఇటువంటి పర్వదినాల్లో సాయంత్రం పూట దాకా నక్తం ఉండి సాయంత్రం మహానైవేద్యం పెట్టేటట్లుగా ఉంటే ప్రదోషకాలంలో అభిషేకాలు చేయవచ్చు. ఎప్పుడైతే స్వామివారికి మనం మహానివేదన పెట్టామో ఆ తర్వాత మరలా అభిషేకం చేయడం పనికిరాదు. అర్చన మాత్రమే చేయవలను. కొబ్బరికాయ నీళ్లు కొట్టి కూడా పోయకూడదు. కేవలం సాయంకాలం పూట అర్చన మాత్రమే చేయాలి. దాదాపుగా అన్ని దేవాలయాల్లో ఇదే పరిస్థితి నడుస్తుంది. అంటే అది మీరు ఏంటి దాని తాత్పర్యం ఏంటి సార్? స్కంద పురాణంలో ఇచ్చిన విషయం ఏంటంటే కైలాసాశ్చ సముత్ప్రశ్చ ప్రదోషే పరమేశ్వర. పరమేశ్వరుడు ప్రదోష కాలంలో ఈశ్వరుడు సభ చేస్తుంటాడు. అంటే ఈ ప్రమదగణాలు దేవతలు అందరూ వచ్చి ఆయన సభ వినిపోతుంటారు. అప్పుడు స్వామివారి మీద నీళ్లు పోస్తాము అభిషేకం చేస్తామంటే కుదరదు. అప్పుడు కేవలం పాద పూజ, పాదాల దగ్గర పువ్వులు మాత్రమే వేసి అర్చన చేసుకోవాలి. అప్పుడు అట్లా చేయడం వల్ల ఏమవుతుందంటే పరమేశ్వరుడు అటు చెప్పేది అటు వింటుంటాడు. భక్తులు చేసే పనికి భక్తులకు అలా కోరికలు తీరుస్తుంటారు. అది దాని అర్థం. అంతేగాని అభిషేకం చేసి అది ఆ శ్లోకంలో స్కంద పురాణంలో ఉన్నదన్నమాట. శ్రీశైల ఖండంలో ఉన్నది అది. అదండి. ఇది ఏంటి ఆయన్ని అగౌరవపరచడం ఇదంతా మీరు ఎట్లా చూస్తారు? అంటే వాస్తవంగా అభిషేకాలు చేయటం అనేది శాస్త్ర విరుద్ధం అండి. వచ్చిన దగ్గర నుంచి మా తమ్ముడే అయినా తను చెప్తున్నా కానీ వాళ్ళు ఏంటంటే ఏదో మేము వచ్చాము కొత్తగా ట్రస్ట్ మాకు మాట వినాలి అని అంటే అది శాస్త్ర విరుద్ధం అని వాళ్ళకి తెలిసిన మిత్రులు చెప్పారు. ఆయన తెలుసుకున్న చోట చెప్పారు. మిగతా దేవాలయాల్లో చెప్పారు. పాతగుండ్రులో ఉన్నటువంటి శివాలయం అర్చకులు వాళ్ళ ట్రస్ట్ బోర్డు చైర్మన్ వాళ్ళు చెప్పారు. అయినా కూడా ఎందుకంటే వాళ్ళెవరో ఒక భక్తుడు అడిగాడు, మమ్మల్ని అడుగుతున్నారు, మేము చేయాలి మీరు చేయాలి అని చెప్పి ఆయన ఒత్తిడి చేస్తున్నారు. అది కుదరదండి, చేయకూడదని. అంటే మేము చెప్పినట్టు మీరు చేయకుండా ఎట్లాగా, మమ్మల్ని భక్తులు అడుగుతున్నారు మేమేం చెప్పాలి అని అంటున్నాడు. నిన్ను అడిగిన భక్తుని ఎవరినో మా దగ్గర తీసుకురండి, మీరు వచ్చిన భక్తులను ఎవరినో తీసుకురండి గుళ్ళకి. బాబు ఆ శాస్త్రం గురించి మాకు తెలియదు, మేము కొత్తగా ట్రస్ట్ బోర్డు మెంబర్స్ అయ్యాం, దాని గురించి ఏదైనా వివరం ఉంటే పంతులు గారిని అడుగుదాం, లేకపోతే ఇంకెవరైనా పెద్దలను అడుగుదాం. అడిగినప్పుడు శుభ్రంగా వెళ్ళి మనం తెలుసుకొని చేద్దాం. చెయ్యొచ్చంటే చేయించుకో, లేకపోతే మానుకో. శుభ్రంగా ఆయన పూజ చేస్తారు, చక్కగా చేయించుకో. దాన్ని అంతవరకే తృప్తిపడు. పగలపూట పొద్దున పూటరా నివేదన 11:30 దాకా పెట్టాం, అభిషేకాలు చేస్తాం చక్కగా. అందరూ వచ్చి చేయించుకుంటారు. మీరు రండి చేయించుకొని అతనికి సర్ది చెప్పుకోవాలి. అంతేగాని ఆయన చెప్పారు మాకు మాట పోతుందని అంటే ఇక్కడ ప్రిస్టేజ్ ఫ్రీ ఇష్యూకి వెళ్తుంది. కానీ అది శాస్త్ర విరుద్ధంగా కాదు. దేవుణ్ణి మనం శాసిస్తడానికి ప్రయత్నిస్తున్నట్టుగా అయిపోయింది అక్కడ. దానికి వద్దని చెప్తున్నా కూడా వాళ్ళు వినకుండా ఒంటెత్తుపోకడలాగా నడిచింది కదా. ఇప్పటిదాకా ఈ గోలంతటికి కారణం అదే. ఎన్నిసార్లు చెప్పినా బాబు అది కాదండి వినండి అంటే మీకు మా వరకు చేసుకుని రేపు కొత్తగా వచ్చేవాడి దగ్గర ఆపుకోండి అంటే నీ మాట వింటాడు ఆయన? నువ్వు వింటున్నావా పాత ఆయనవి?
పాత వాళ్ళు చేసిన పద్ధతి చేసామండి అంటే మీరు వింటలేదు కదా. మరి మీరు చేసినప్పుడు మరి కొత్తవాడు కూడా వింటాడని నమ్మకం ఏముంది? మీరు ఏమైనా గ్యారెంటీ ఇవ్వరుగా. వాళ్ళకి చేశారు కదండి మొన్నటిదాకా, మళ్ళీ మేము వచ్చి మాకెందుకండి అని అడుగుతాడుగా. అప్పుడు మేము సమాధానం ఏం చెప్పాలా? అందుకని అట్లా కాదు, దేనికో సమస్యకి పరిష్కారం చేసుకోండి, శాంతపడింది. ఈ వ్యవహారంలో అయ్యో ఇది చేయకూడదు కావచ్చు, వదిలేసేయండి. దీని గురించి ఇక్కడ చేయవలసిన కార్యక్రమాలు శివాలయంలో చాలా ఉన్నాయి, వాటి మీద దృష్టి పెట్టండి. అందరూ వెళ్ళండి. మొన్న శుభ్రంగా మొన్న పునఃప్రతిష్ఠ కార్యక్రమానికి వెళ్ళారు ట్రస్ట్ బోర్డు మెంబర్స్, మా ఈఓ గారు, మా అర్చకులు, కొంతమంది భక్తుల దగ్గరికి వెళ్తే చక్కటి చందాలు వచ్చాయి. వాటన్నిటి సద్వినియోగమే జరిగింది. మరి అట్లాగే చేయండి. ఇంకో కార్యక్రమం, నెక్స్ట్ కార్యక్రమం పులుముకోండి, అయిపోతుంది. అంతటితో ఈ సమస్య తీరిపోతుంది. ఇంకొకటండి, దేవాలయం సింహద్వారం చూడండి ఒకసారి, బయట తూర్పు ప్రాకారం చూడండి. దేవాలయం ముందు మూసుకుపోయింది, షాప్ పెట్టారు. సరే, జీవన వృత్తిలో అందరం భాగమే, అందరూ భాగస్వామి, అందరూ బతకాలి. గుడిని మూసేసే విధంగా ఉండకూడదు. గుడిని మూసేసిన రెండో విషయం. ఇంకొక విషయం ఏంటంటే, వివాహం చేసుకోవాలంటున్నారు. సపోజ్ మీరే చేసుకోవాలంటున్నారు. ఓ పంతులు గారి దగ్గరికి వెళ్తారు, ఒక 20,000 డబ్బులు అడుగుతారు. మీరేమనుకుంటారు? ఒక 5,000 తగ్గితే ఇంకో దానికి వస్తుంది కదా అనుకుంటారు. ఇంకోళ్ళు ఏమనుకుంటారు? ఇంకో 5,000 తగ్గితే 10,000 బాగుంటుంది అనుకుంటారు. అట్లాగే జీవనమరణ పోరాటంలో ఇంకొక షాపు, ఇంకో 2-3 భుక్తి కల్పించండి. షాపింగ్ కాంప్లెక్స్ కట్టండి, దేవాలయానికి ఎదురు తీయండి, షాపింగ్ కాంప్లెక్స్ కట్టండి, ఇంకో 2-3 పెట్టండి. వాడు 10 రూపాయలు అమ్మితే వీడు 8 రూపాయలు అమ్ముతారు, ఇంకో 7 రూపాయలు అమ్ముతారు. అది బాగుంటుంది. అది ముందుకు తీసుకొస్తే ఇంకా బాగుంటుంది మా ఉద్దేశం. అంటే ఒక దేవాలయంలో, ఒక హిందూ సమాజంలో, హిందూ ధార్మిక దానిలో 2-3 కుటుంబాలు బాగుపడ్డాయి అనుకోండి, మనందరం కూడా బాగుంటాంగా. వారికి కూడా ఏదో విధంగా ఆదాయం వస్తుందిగా. అవునా కాదా అండి? జీవన ముక్తి వస్తుంది, దాంతోపాటు వాళ్ళకే వస్తుంది, ముక్తి కలుగుతుంది. సర్వే జనాశికిలో భవంతించే బ్రాహ్మణుడు కూడా చక్కగా ఉంటాడు. కాబట్టి దీన్ని మనసులో పెట్టుకొని ముందుకు తీసుకెళ్తారని అందరినీ కూడా మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం. ఇది మొత్తంగా చూస్తుంటే ఈ వివాదం అనేది ఒక అంశం, అర్చకులకు సంబంధించి వాళ్ళు చెప్పేటటువంటి నిర్ణయాలు అంతిమంగా తీసుకోవాలి. కానీ వాళ్ళ మీద ఒత్తిళ్లు తేవటం, ఇదంతా కూడా ఒక పొలిటికల్ యాంగిల్లో, ఒక బిజినెస్ వేలో వెళ్ళటం అని తీవ్రంగా అందరూ ఖండిస్తున్నారు. ఎందుకంటే ఇది ఓన్లీ ఈ 4-5 సంబంధించినటువంటి అంశం కాదు. కొత్తపేట శివాలయం అనేది ఇటు 1 టౌన్ మొత్తం హిందూ సమాజానికి సంబంధించినటువంటి అంశం. ఎందుకంటే పర్టికులర్ డేస్లో ఇక్కడికి వచ్చి కంపల్సరీగా ఒక ప్రదక్షిణ చేస్తే దాని ఫలితం ఉంటుందనే విధంగా హిందువులు ఆశిస్తూ ఉంటారు. అలాంటి దాంట్లో ఈ వివాదం జరగడం పైన మాత్రం అనేక విమర్శలు కూడా వస్తున్నాయి. మరి దీనిపైన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, ట్రస్ట్ బోర్డు ఏ విధంగా ముందుకు వెళ్తుంది అనేది కూడా చూడాలి. దాంతోపాటు ప్రజాప్రతినిధుల ఇన్వాల్వ్మెంట్ అనేది కూడా కరెక్ట్ కాదనే విధంగా కూడా వర్షన్ వినిపిస్తున్నటువంటి పరిస్థితులు. కెమెరామెన్ మనోజ్తో సాయి శంకర్, గుంటూరు కొత్తపేట శివాలయం నుంచి.